పక్షవాతం వచ్చింది. ఎడమ కాలు ఎడ వచ్చాయా? కుడి కాళ్ళు ఇవి రెండు బాగున్నాయి. ఇవి రెండు పనిచేయట్లేదు. ఇట్లా ఎత్తు పైకి. అది కాదు, ఇది కాదు. చెయ్యి చెయ్యి బాగా రాలేదు కాదు. ఇప్పుడు అది ఇది బాగుంది. ఇది బాగుంది. మాట రావట్లేదు. మాట సరిగా లేదు. ఈ కాలు మీద నిలబడగలవా? కొద్దిగా అనిస్తుంది. ఎక్కువ నిలబడలేదు. పేరు విజయలక్ష్మి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. గత 4 సంవత్సరాల నుంచి మా అమ్మ పక్షవాతంతో బాధపడుతూ చాలా ఇబ్బందిగా ఉండేది. మా అమ్మని చాలా దిక్కులు చూపించాము. అట్లా హాస్పిటల్స్లో కానీ చెన్నై కూడా తీసుకెళ్ళాము. అక్కడ చాలా దిక్కులో తీసుకెళ్ళినా కానీ సరిగ్గా తగ్గలేదు. డాక్టర్ వహీదుద్దీన్ సార్ దగ్గరికి వచ్చాను. సార్ పసురు మందుతోటి ఇచ్చాను. సార్ దగ్గరికి తీసుకురాగానే గత వారం తీసుకొచ్చి చాలా మూడవటిగా ఉంది. అప్పటి నుంచి మా అమ్మకి ఇప్పించిన తర్వాత యూరిన్ కంట్రోల్ అయింది. మా కొంచెం తలనొప్పి అవన్నీ కూడా ప్రాబ్లమ్స్. మా అమ్మకి పక్షవాతం ఎడమ కాలు ఎడమ చేయి రెండు వచ్చాయన్నమాట. అవి నడిచి మాట కూడా స్పష్టతగా అట్లా యూరిన్ కూడా కంట్రోల్ లేకుండా తను పాస్ వస్తుంది. మనం చెప్పి లేసే లోపలే పోసేసుకునేది అనమాట. అటువంటిది ఈ వహీదుద్దీన్ సార్ దగ్గరికి వచ్చినప్పుడు మంది ఇచ్చాడు. సార్ దగ్గరికి రాగానే మామూలుగా యూరిన్ కంట్రోల్ అయ్యేసింది. తలనొప్పి కొంచెం పర్లేదు. కంటి చూపు కూడా బాగా కనిపిస్తుంది. ఇంతకు ముందు కన్నా కూడా నడవడం కూడా చాలా స్పష్టతగా ఉంది. చాలా బాగా మాట కూడా ఇంతకు ముందు తడబడతా అలా ఉంది. ఇప్పుడు మాట కూడా చాలా వరకు పట్ల క్లియర్గా ఉంది. గతంలో కొంచెం మంచి వీక్గా ఉండింది. గతంలో చాలా వీక్గా అసలు నడవలేకుండా ఉండేది. ఇప్పుడు బాగుంది. నడుస్తూ బాగుంది.